నియోస్కిన్ మొహం మీద ఉన్న మంగుమచ్చులకి లేజర్ ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. మనకు రేసు ఫిబ్రవరి 2023లో రేస్ జరిగింది. రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది? ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా. ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది. ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా, ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది. హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు, హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను. కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టాము. ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్కో ఆయన దాదాపు 100-110 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ. కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూడండి. ఇది నా కవిత్వం కాదు, నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇదేదో హైదరాబాద్లో అమీర్పేటలోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు. ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వారు ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్పారంటే హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే ట్రావెలు, జిఎస్టీ పేమెంట్స్, ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము, 50 కంట్రీస్లో మనకి జరిగే మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ, ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది, లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్టు. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు 550 కోట్లు. ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్కి పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్కో అంటే ఆయన నాకు పైసలు రాలేదు. ఎందుకంటే హైదరాబాద్కి పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది, కానీ నాకు పడతలు కాలేదు. ఎందుకంటే నేను 110 కోట్లు ఖర్చు పెట్టినా నేను అనుకున్నంత రాలేదు. కాబట్టి నేను వెనకకు పోతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను, మీరు ఎవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, మేము ఇక 2023 వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు, ఇంకోవైపు ఎలక్షన్ రన్అప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఒక సెకండ్, మొత్తానికి గ్రీన్కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం, జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసారి మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్, మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది. మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం, నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు. నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ-4వ సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ని, తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం, 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఇక ఎలక్షన్ రన్అప్లో పడిపోయాం. నేను ఇక నా హడావుల్లో నేను తిరుగుతున్నాను. మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు. మాకు 3 ఆగస్ట్ 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది.
దిస్ ఇస్ ద ఈమెయిల్ చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు. కాపీ టు అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ నేను అన్నాడు. నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం రాస్తారంటే ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసెంట్ న్యూస్ ఐడ్ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ ఆన్ హౌ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has navigated challenging situation etc. ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ యాజ్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము, ఒక స్పాన్సర్ని ఎత్తుకలేకపోయాము, కాబట్టి ఇది 3 ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు కనుక నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే 16 ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను. నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు, మీకు అన్ని కాపీస్ ఇస్తాను, దయచేసి మీరు చూసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడొచ్చు, నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో, ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ, ఆయన రాసిన లెటర్ 3 ఆగస్ట్ 2023. దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడప్లో నేనున్నాను. నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక పని చేద్దాం, హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది. 55 కోట్లు ముందు కడదాం మనం, ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. ప్రమోటర్ని ఎత్తుకుదాం, ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం. దయచేసి మనం తర్వాత నవంబర్ 29 తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్, మీరు వరి కాకండి. అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో 20-25 కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెడతారు అని చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు 2 దఫాలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో, ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను, వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఎప్పుడు అంటే ఒకటేమో 5 అక్టోబర్ 1 25% కట్టారు. తర్వాత అక్టోబర్ 11 2023. మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడిలో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించిన తర్వాత ఫైల్ పంపించారు. నాకు మినిస్టర్గా 27 సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది, ఏది 55 కోట్లు కట్టాలి అనేది. నేను ఓకే అని సైన్ చేసినాను. సైన్ చేసిన తర్వాత కట్టింది మేము అక్టోబర్ 5 ఒకసారి, అక్టోబర్ 11 రెండోసారి, అంటే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాం. కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు ఎప్పుడు, అక్టోబర్ 19. మేము అక్టోబర్ 5, 11 కట్టిన తర్వాత అక్టోబర్ 19 నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది, లేకపోతే రేసు పోయేది, క్యాన్సిల్ అయ్యేది, మనం అబాస్ పాలయ్యేవాళ్ళం. అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.